గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు వీకెండ్ విత్ స్వామి. స్వామి, గుడ్ ఈవినింగ్. సో ఈ వారం మనం 3 అంశాల గురించి మాట్లాడుకుంటే, ముందుగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. జాతీయ రాజకీయాల్లో 5 రాష్ట్రాల ఎన్నికకు సంబంధించి ఏ విధమైన ఫలితాలు వచ్చాయి, సో అక్కడ అసలు భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం ఏ విధంగా ఉంది, కాంగ్రెస్కు ఒక్క కేరళ ఊరటనిచ్చింది, ఈ కేరళ ఊపుతో కాంగ్రెస్ మరలా ఫామ్లోకి రాబోతుందా అనేది మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇక పశ్చిమ బెంగాల్పై నిన్న మొన్నటి వరకు కాన్సన్ట్రేట్ చేసిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పుడు తెలంగాణపై కాన్సన్ట్రేట్ చేయబోతుంది. రేపు ప్రధాని మోదీ హైదరాబాద్కు రాబోతున్నారు. సో తెలంగాణలో ఏం జరగబోతుంది, భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది, ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక తెలంగాణలో కరీంనగర్లో జరుగుతున్న పొలిటికల్ ఫైట్ అనేది హీట్ పుట్టిస్తుంది. ఈ 3 అంశాల గురించి మనం స్వామితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ముందుగా అసలు ఏంటి ఈ ఫలితం చెప్పే రాజకీయం, అంటే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏం చెప్తున్నాయి, ఇందులో ముఖ్యంగా తమిళనాడుతో మనం తర్వాత మాట్లాడదాం. సో మిగిలిన రాష్ట్రాల ఫలితాలు ఏ విధంగా చెప్తూ ఉన్నాయి, అదేవిధంగా అటు భారతీయ జనతా పార్టీకి ఇటు కాంగ్రెస్కు కూడా ఇది ఒక మినీ ఎన్నికల సంగ్రామంగా మనం చూసాం. సో ఏంటి ఆ ఫలితాలు ఏ ఏ పార్టీలకు ఏ విధమైన ఊపును తీసుకొచ్చాయి, మీ విశ్లేషణ ఏంటి? అంటే వంశీ, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 5 రాష్ట్ర ఎలక్షన్స్లో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇందులో అస్సాము, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలతో పాటు ఇటు పుదుచ్చేరికి కూడా ఎలక్షన్స్ జరిగాయి. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయంలో ఇటు అస్సాంలో, బెంగాల్లో, అదేవిధంగా ఇటు మరోవైపు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటు మిగతా చోట్ల కూడా వైపు పూర్తి స్థాయి అంటే పుదుచ్చేరిలో కూడా 3 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ తమ ఎన్డీకి సంబంధించిన మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది. ఒకవైపు బెంగాల్లో కంప్లీట్ మెజార్టీని సాధించింది. ఇటు అస్సాంలో కూడా గతంతో పోలిస్తే మరింత మెజార్టీ తోటి 3వసారి అధికారంలో రాబోతుంది. దేశంలో ఈ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సమరంలో ఆయా పార్టీలు ఎవరికి వారు మరోసారి దేశవ్యాప్తంగా పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా అస్సాంలో గతంతో పోలిస్తే హేమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అక్కడ మరొకసారి ప్రభుత్వాన్ని ఒకవైపు ఏర్పాటు చేయబోతున్నారు. గతంతో పోలిస్తే ఇంకా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రో ఇన్కంబెన్సీ, సాధారణంగా ప్రభుత్వం 1-2 సార్లు అధికారంలో ఉంటే ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ప్రభుత్వాలకు నెగిటివ్ ఓటు పడి కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఇటు పుదుచ్చేరిలో కావచ్చు, ఇటు అదేవిధంగా ఇటు అస్సాంలో కావచ్చు, ఈ 2 చోట్ల ప్రో ఇన్కంబెన్సీ తోటి వారు ఓట్ల శాతం పెంచుకున్నారు, సీట్ల శాతం పెంచుకున్నారు, మరొకసారి అధికారాలను చేపట్టబోతున్నారు. ఒకవైపు పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో వీరంతా కూడా మరోసారి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఇటు అస్సాంలో హేమంత బిశ్వ శర్మతో పాటు అక్కడ స్థానిక నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా పనిచేసింది. అక్కడ ఉన్నటువంటి డిలిమిటేషన్ కూడా వారికి కొంత కలిసి వచ్చిందని చెప్పి చర్చ అయితే కొనసాగుతుంది. వంశీ, స్వామి, మీరు చెప్తున్నట్టుగా ఒకసారి ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. సో పశ్చిమ బెంగాల్లో మనం చూసాం, అదేవిధంగా ఇటు తమిళనాడులోనూ చూసాం. తమిళనాడులో స్టాలిన్ పరిపాలన చాలా బేసిక్గా ఉంది. అదేవిధంగా మరోసారి స్టాలినే పగ్గాలు చేపట్టబోతున్నారు అనుకుంటే అక్కడ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో చూసాం. కానీ మీరు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో సో అక్కడ మరలా ప్రజలు ఆ పార్టీకే మొగ్గు చూపుతూ ఉన్నారు, ఆ పార్టీకే పట్టం కడుతూ ఉన్నారు. అక్కడే కాదు, మనం గుజరాత్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది స్వామి. సో ఇప్పటికే చాలా సార్లు 7 సార్లకు దగ్గరగా కూడా వాళ్ళు అధికారాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి ఏంటి? అసలు భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో కూడా మనం చూసాం, 2 సీట్లతో మొదలైన ప్రస్థానం ఈ రోజు అధికారాన్ని కైవసం చేసుకునే వరకు వెళ్ళింది. అంటే ఒక రాష్ట్రం ఒకసారి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తే ఇక అప్రతిహితంగా భారతీయ జనతా పార్టీ అక్కడ జైత్రయాత్ర కొనసాగిస్తుందా, అభివృద్ధి మంత్రంగా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేస్తుందా? అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటంట? అంటే భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కంప్లీట్ గా జనంలోకి చొచ్చుకెళ్ళి ఒకవైపు అభివృద్ధిని కావచ్చు, సంక్షేమాన్ని, రాజకీయాన్ని అన్ని కూడా సమ్మిళితంగా ఒకవైపు కలగలిపి అక్కడ మొత్తం పట్టు సాధన దిశగా పనిచేస్తారు. మనం చూస్తున్నాం. మీరు అన్నట్టుగా గుజరాత్ లో మోడీ కంటే ముందు నుంచి కూడా, కేశుభాయ్ పటేల్ నుంచి కూడా ముందు నుంచి కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతవరకు ప్రతిపక్షాల చేతికి రాష్ట్రం చిక్కే పరిస్థితి వాళ్ళకి రానివ్వట్లేదు. అదేవిధంగా మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటు రాజస్థాన్ లో 1-2 సార్లు అడ్డు అయినప్పుడు కూడా మళ్ళీ వారి చేతికి అధికారంకి వచ్చింది. ఇటు మరోవైపు ఇటు యూపీలో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మిగతా చోట్ల మహారాష్ట్రలో కూడా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఢిల్లీలో ఒక ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించి అక్కడ కూడా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దేశంలో దాదాపు ఇప్పుడు 78% ఒకవైపు రాష్ట్రాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. ఇప్పుడు వారి ప్రధాన దృష్టి అంతా కూడా మొదటి నుంచి కూడా వామపక్షాలు బలంగా ఉండి 33 సంవత్సరాలు పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్ పైన వారు కాన్సన్ట్రేషన్ చేశారు. ఇనీషియల్ గా వెస్ట్ బెంగాల్ వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి పట్టు వచ్చేంత వరకు కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ప్రోత్సహించారు. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఆమెకు మంత్రి పదవులు ఇచ్చారు, రైల్వే శాఖ మంత్రిని చేశారు. వాజ్పేయి ప్రభుత్వంలో ఆమెకు పెద్దపీట వేసి వామపక్షాల మీద పోరాటం చేయడానికి ఆమె నైతిక మద్దతు ఇచ్చారు. ఆమె కూడా 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అక్కడ 2011 ఎలక్షన్స్ కావచ్చు, 16 ఎలక్షన్స్ కావచ్చు, 21 ఎలక్షన్స్ కావచ్చు, 3 అసెంబ్లీ ఎలక్షన్స్ లో తమ పట్టును పెంచుకుంటూ వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఏకంగా బెంగాల్నే చేజిక్కించుకుంది. బెంగాల్ విజయం అంతా కూడా ఒకవైపు భారతీయ జనతా పార్టీలో అతిపెద్ద బూస్టప్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. దేశంలో ఖచ్చితంగా తాము
బలంగా ఉన్నామని చెప్పుకోవడం కోసం ఒకవైపు బంగ్లాదేశ్ బార్డర్ తోని పెద్ద ఎత్తున కూడా 2000 కిలోమీటర్ల పైగా సరిహద్దులు పంచుకునేటువంటి బంగ్లాదేశ్ థ్రెట్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫిల్ట్రేషన్ థ్రెట్ కావచ్చు, శరణార్థులు కావచ్చు, చాలా మంది ఇటు అటు వెళ్ళిపోతున్నారు. ఇది ఒక శాంతి భద్రతల ఇష్యూగా మారుతుంది, దేశంలో ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మొత్తం దీన్ని సెటిల్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు శువేందు అధికారిని బయటకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకొని అక్కడ ఒకవైపు పూర్తి స్థాయిలో ఆమెను ఓడించడానికి ఒక ప్రధాన అస్త్రంగా వినియోగించి ఆమెను ఘోరంగా రాజకీయంగా దెబ్బ కొట్టారు. ఖచ్చితంగా ఈ రోజు శువేందు అధికారి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అతిరథ మహారాజులు ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్, అదేవిధంగా ఇప్పుడు అమిత్ షాతో పాటు అందరూ కూడా నితిన్ నబీన్, అధ్యక్షుడు నితిన్ నబీన్ తో సహా ఒకవైపు ఎన్డీఏ సంబంధించిన పక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా హాజరయ్యారు. దీన్ని ఒక దేశవ్యాప్తంగా ఒక బెంగాల్ ని ఒక ఎక్స్పెరిమెంటల్ గా ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేషన్ చేస్తే పని ఏ విధంగా చేస్తుందో చెప్పాలనే ఒక ఉద్దేశంతోనే దీన్ని వారు నిరూపించడానికి మనకు స్పష్టంగా కనబడుతుంది. వంశీ, స్వామి మాట్లాడదాం మనం. ఇక భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర కొనసాగుతూ ఉంటే అసలు కాంగ్రెస్ కు కేరళలో కాస్త ఊపు వచ్చింది, మరి ఏం చేయబోతుంది? తమిళనాడులో ఇటు డిఎంకేతో పొత్తు తెంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేస్తే 100 అడుగులు వెనక్కి వేస్తుందా అన్నట్టుగా దేశ రాజకీయాలు కనిపిస్తున్నాయా? సో ఏం జరగబోతుంది కాంగ్రెస్ లో అనేది మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. స్వామి, మనం మాట్లాడుకుంటున్నట్టుగా మీరు భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర ఏ విధంగా కొనసాగుతుందో కాంగ్రెస్ మాత్రం పొత్తులు సమీకరించుకోవడంలో ఇబ్బంది పడుతుంది. ఒక రకంగా అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఇండి కూటమిలోనే కొనసాగుతున్నానని స్టేట్మెంట్ ఇస్తే, ఇటు తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే నుంచి బయటకు వచ్చి ఒక తప్పిదం చేసినట్టుగా స్టాలిన్ అయితే తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో కూడా ఇక మేము వాళ్లతో కూర్చోము, మాకు సపరేట్గా సీట్లు కేటాయించండి అంటూ కూడా కనిమొళి స్పీకర్ కు లెటర్ రాసిన పరిస్థితి. సో ఏ విధంగా చూస్తున్నారు అసలు కాంగ్రెస్ ఈక్వేషన్స్? అంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ఎంత రాకెట్ వేగంతో దూసుకుపోతుందో అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలతోటి ఇబ్బంది పడుతుంది. ఒకవైపు దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఒకటి కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు వారి ఖాతాలోకి కేరళ, ఒకవైపు యూడీఎఫ్ కూటమితో కేరళ అధికారంకి వచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా వారి సొంత బలం కంటే కూడా మిత్రపక్షాల బలమే ఎక్కువ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో వారు అనేక చోట్ల కూడా తన దశాబ్దాలుగా తమకు నమ్మకంగా ఉన్నటువంటి ఆ మిత్రపక్షాలను దూరం చేసుకునే పరిస్థితి వారు కనబడుతుంది. ఒకవైపు తృణమూల్ సంబంధించి వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ వామపక్షాలు జట్టు కడితే కనుక ఖచ్చితంగా 82 స్థానాల్లో ఈ 2 పార్టీల వల్లనే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయిందనే ఒక చర్చ కొనసాగుతుంది. స్టాటిస్టిక్స్ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ వామపక్షాలు కనుక తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ఇండి కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకుని రాజకీయాలు వెళ్ళాలంటే భయపడుతున్నారు. మనం గతంలో యూపీలో చూసాము, ఒకవైపు మిగతా రాష్ట్రాలు కూడా చూస్తున్నాము. కాంగ్రెస్ తోని కలిసి వెళ్తే మనకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు మేము ఇండి కూటమిలో కొనసాగుతాము, కానీ ఎలక్షన్ లో మీతో మేము పొత్తు పెట్టుకోమని చెప్పేసి చాలా చోట్ల చాలా రాష్ట్రాలు ఇలాంటి చర్చ కొనసాగుతుంది. మనకి ఇప్పుడు ఇంత క్రూషియల్ టైంలో కూడా తమిళనాడులో మొదటి నుంచి కూడా డిఎంకే పార్టీ, ద్రావిడ మున్నెట్ర కజగం పార్టీగా ఉన్న డిఎంకే పార్టీ దశాబ్దాలుగా ఉన్నటువంటి అనుబంధంతో కాస్త ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కాంగ్రెస్ తోని తెగదెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు టీవీకే పార్టీకి ఒకవైపు అనూహ్యంగా, ఒకవైపు డిఎంకేను చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ వారికి బలం ఒకవైపు వారికి మద్దతిస్తున్న ప్రకటించడంతో కూడా డిఎంకే ఒక్కసారిగా గరమైంది. ఒకవైపు పార్టీ అధినేత స్టాలిన్ తో పాటు మిగతా వాళ్ళంతా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. వారితో కలిసే ప్రయత్నం లేదని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు. ఒకవైపు దక్షిణాదిలో కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమకు నమ్మకమైనటువంటి భాగస్వాములను కోల్పోతూ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తుందని చెప్పి చర్చ అయితే కొనసాగుతుంది. వంశీ, స్వామి, మనం ఇక్కడ చూస్తే వామపక్షాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. 46 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టుల పాలన ఎక్కడా లేకుండా పోయింది భారతదేశంలో. అసలు ప్రశ్నించడం అంటేనే కమ్యూనిస్టులు అన్న పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళు ఉనికి కోసం పోరాడుతున్నారు. సో ఇది రాజకీయ పరంగా జరిగిన చర్చ. నిన్న సాయంత్రం జరిగిన పరిణామాలు, తమిళనాడు వ్యాప్తంగా జరిగిన పరిణామాలతో వామపక్ష పార్టీలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాయి. సో ఇక్కడ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మేము విజయ్కు మద్దతు ఇస్తున్నాం, బయట నుంచి మద్దతు ఇస్తాం, కానీ మేము ఎటువంటి
పొత్తు కోరుకోవట్లేదు, మేము ఇటు డిఎంకేతోనే కొనసాగుతామంటూ ఒక వ్యూహాత్మక ఎత్తుగడను ప్రదర్శించాయి. కాంగ్రెస్ ఎందుకు ఆ విధంగా చేయలేకపోయింది? కాంగ్రెస్ ఒక రకంగా 5 సీట్లే అక్కడ సాధించింది. అండ్ ఇక్కడ కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఇదొకటైతే, అంతకుముందు విజయ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు చూశారు. 60 సీట్ల వరకు ఆఫర్ చేశారు. 60 కాదు ఇంకా ఎక్కువ సీట్లు కావాలన్నారు. సో ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా వ్యూహాత్మక తప్పిదాలే కాంగ్రెస్ ను నిండా ముంచేస్తున్నాయా? ఇంకా కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా ఫోకస్ చేయలేకపోతుందా? వ్యూహాలు పన్నటంలో పూర్తిగా విఫలమైనట్టే మనం భావించాల్సి ఉంటుందా? ఏం చెప్తారు? అంటే దేశంలో మొదటిసారిగా ఒకవైపు వామపక్షాల అధికారంలోకి వచ్చినటువంటి కేరళను కూడా ఇప్పుడు కోల్పోయారు. గతంలో వెస్ట్ బెంగాల్ కావచ్చు, త్రిపురలో కావచ్చు, ఇటు కేరళలో ఎప్పుడు కూడా ఏదో ఒక దఫా కాకపోతే ఇంకో దఫా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ అలాంటి లెఫ్ట్ పార్టీకి సంబంధించి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మొత్తం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంతా కూడా, ఎల్డీఎఫ్ అంతా కూడా గతంలో వామపక్షాలన్నీ కూడా కలిసి కేరళలో మొదటి నుంచి కూడా అధికారాన్ని పంచుకుంటూ వస్తూ ఉన్నాయి. తమకున్నటువంటి బలాన్ని పెంచుకుంటూ వస్తాయి. ఎప్పుడు లేని విధంగా గతంలో పినరాయి విజయన్ సారథ్యంలో అక్కడ వారు రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, వైపు మిగతా రకాల అనేక అంశాలు కూడా వారిని డ్యామేజ్ చేశాయి. దీంతో అక్కడ యూడీఎఫ్ కూటమికి విజయం చేరువైంది. దేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అధికారం లేకుండా పోయినటువంటి తొలిసారి పరిస్థితి నెలకొన్నది. 33 సంవత్సరాలు అప్రతిహతంగా వెస్ట్ బెంగాల్లో అధికారం నిలబెట్టుకున్నారు. త్రిపురలో దాదాపు 20 సంవత్సరాల పైగా అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కేరళలో కూడా అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. వైపు ఈ విషయం పక్కన పెడితే మీరు అన్నట్టు కూడా తమిళనాడు విషయానికి వస్తాం. మనం కేరళను పక్కన పెట్టి తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో డిఎంకే పార్టీ మొదటి నుంచి కూడా మేము ఒక సెక్యులర్ పార్టీలుగా మేము మద్దతు ఇస్తాము. వైపు ఏఐడిఎంకే తోటి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడంతో కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ని వామపక్షాలని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వారికి క్షేత్రస్థాయిలో సరైన బలం లేకున్నప్పటికీ కూడా వారికి సీట్లు కేటాయించారు. వారికి సంబంధించి రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, అసెంబ్లీ సంబంధించిన విషయంలో కావచ్చు, వారికి మద్దతు ఇస్తూ వారిని గెలిపించుకుంటూ వారి యొక్క స్థానికంగా వారి యొక్క ఉనికిని కాపాడే ప్రయత్నం చేసినటువంటి డిఎంకే పార్టీకి మీరు రాత్రే మాతో చర్చించకుండా మాకు ద్రోహం చేశారని వారు బాధపడే విధంగా కాంగ్రెస్ వ్యవహరించిన తీరు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. కానీ ఇటు మరోవైపు వామపక్షాలు మాత్రం సిపిఎం సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి బేబీ చెప్తున్న విషయం ఏంటంటే కూడా ఖచ్చితంగా మేము డిఎంకేతో ఉంటాము. ఈ మొత్తం మతతత్వ శక్తుల్ని మేము అడ్డుకోవడం కోసం ఏదైతే వాళ్ళు టీవీకే పార్టీ ఒకవేళ అనుకోకుండా ఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ థ్రెట్ అని భావించే వీళ్ళు ముందుగానే గ్రహించి మేము వారి వెలుపల నుంచి మద్దతు ఇస్తాము, మేము ఎలాంటి పదవులు కోరుకోవట్లేదని చెప్పేసి వారు బాహాటంగా ప్రకటించారు. ఈ విషయంలో ముందుగానే వారు స్టాలిన్తో కావచ్చు, డిఎంకే పార్టీలతో చర్చించిన తర్వాతనే వారు బయటకు వచ్చి తమ నిర్ణయాన్ని ప్రకటించుకోగలిగారు. కానీ ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ మిస్టేక్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుని వారు నిర్ణయించుకొని ఒక లెటర్ మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి టీవీకి పంపడంతో డిఎంకేకు కొంత గురుగా వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అసంతృప్తికి కారణమైంది. స్వామి, మనం చూస్తున్నాం, బ్రేకింగ్ చూస్తున్నాం. మొత్తంగా విజయ్కు వీసీకే మద్దతు ఇచ్చింది. ఈ మద్దతు 120 మంది మద్దతు అయితే విజయ్కు లభించింది. సో ఇక ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్టేనా? మొత్తంగా ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొన్న విజయ్ ఇక సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ప్రధానంగా విజయ్ అధికారంలోకి వస్తారని చెప్పి అందరు భావించారు. ఆయనకు వచ్చినటువంటి మ్యాజిక్ మార్క్ దూరం ఉండకపోవడంతో కూడా ఆయనకు 5 సీట్లు కాంగ్రెస్ నుంచి, 4 సీట్లు వామపక్షాల నుంచి మద్దతు వచ్చింది. ఒకవైపు టీవీకే పార్టీకి, ఇటు వికేసీ పార్టీకి సంబంధించి విదుతలై వైపు పురచిత పార్టీ ఏదైతే ఉందో, గతంలో తమిళనాడులో దళిత ప్యాంథర్స్ పార్టీ పేరు చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేసేవారు, దళితుల హక్కుల కోసం పోరాడేవారు. వారికి సంబంధించినటువంటి కీలక నాయకులు తిరుమావాలు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తుండేవారు. వారికి సంబంధించినటువంటి మద్దతు కూడా కడితే ఇప్పుడు అధికారం రావడం విజయ్కి ఈజీ అవుతుందని చెప్పేసి భావించారు. విజయ్ కూడా స్ట్రాటజిక్ గా ముందుగానే గవర్నర్ కలిసి తను ఫ్రీగా వారి కొన్ని కండిషన్లు పెట్టుకోవడమే ఆయనకి ఇబ్బందికరంగా మారింది అనేది కూడా కొంతమంది చెప్తున్న విషయం. సహజంగానే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీని అధికారంలోకి రావాల్సిందిగా గవర్నర్ స్వతహాగానే ఆహ్వానిస్తాడు. కానీ విజయ్ ముందుగానే వెళ్ళి మాకు ఇంతమంది మద్దతు ఉంది, నేను మరొక 2 వారాల్లో అధికారాన్ని ఒక బలం నిరూపించుకుంటానని చెప్పేసి ఈయన ముందుగానే ప్రీ కండిషన్ పెట్టడంతో కూడా గవర్నర్ నీకున్న బలం ఏందని చెప్పేసి అడగడానికి ఒక ఆస్కారం ఇచ్చారు. దీంతో పదే గవర్నర్ కలుస్తూ మాకు ఇంత మద్దతు ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా గవర్నర్ పూర్తి స్థాయి అన్ని పార్టీల మద్దతు ఎంతమందితోనే 118 మ్యాజిక్ మార్కు సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి నాకు మద్దతు లేఖలు తీసుకొస్తేనే మీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడనే కొంత తనకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన రాహిత్యంతో, అక్కడ అవగాహన లేమితోటి ఆయన కొంత వివరించిన కారణంగానే ఇది జరిగిందని చెప్పేసి చాలా మంది భావిస్తారు. కానీ ఇంకొక వాదన కూడా ఉంది వంశీ. ఇక్కడ గవర్నర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. ఒకవైపు ఆయన అవకాశం ఇస్తే కనుక తర్వాత అసెంబ్లీలో తన బల నిరూపణ నిర్మించుకునే అవకాశం ఉండేది. కానీ అలా నిరూపించకుండా ఒకవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్ల మాదిరిగానే తమిళనాడు కూడా ఈ గవర్నర్ బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పేసి ఆయన మీద కొన్ని ఆరోపణలు రాకపోలేదు. అందుకోసం ఇప్పుడు కూడా మనం బ్రేకింగ్ చూస్తున్నాం. గవర్నర్
మొత్తంగా లోక్ భవన్ కు వెళ్లేందుకు విజయ్ ప్రయత్నించారు. గవర్నర్ అపాయింట్మెంట్ అయితే విజయ్ కు దొరకలేదు. దీంతో అటు టీవీకేతో పాటు ఇటు విజయ్ కు ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ పార్టీలన్నీ కూడా గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక గవర్నర్ తీరుపై ఆ పార్టీలన్నీ మండిపడుతున్నాయి. సో మనం మాట్లాడుకుంటున్నట్టుగా స్వామి క్షణక్షణానికి ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. సో ఆ సీఎం పీఠం మీద విజయ్ కూర్చోవటానికి ఇన్ని అవరోధాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మనం మాట్లాడుకున్నాం. సో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మరి ఏం చేయబోతున్నారో చూద్దాం. ఏమైనా గవర్నర్ బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారా? రేపు ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? సో ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తంగా సంఖ్యాబలం అయితే వచ్చింది కాబట్టి విజయ్ ఏం చేయబోతున్నారో నెక్స్ట్ స్టెప్స్ అనేది అయితే చూద్దాం. సో మొత్తంగా ఇక ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాబోతున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుందో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వామి మొత్తంగా చూస్తున్నాం గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవటానికి కారణం ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు అటు కేరళకు కూడా ఈయనే గవర్నర్ గా ఉన్నారు. సో ఈ అంశం అంటే అక్కడ కూడా ప్రభుత్వం కొలువు తీరాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఏమైనా ఆ నేతలు గవర్నర్ ను ముందు కలిశారని మనం భావించవచ్చు అంటారా? ఏం జరిగి ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ గవర్నర్ వ్యవహార శైలిపైన వంశీ ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఏడీఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రావిడం ఉన్నట్టు కజం ఏదైతే జయలలిత పార్టీ ఉందో, జయలలిత పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ ఒకే ఒక స్థానంలో మాత్రమే తమిళనాడులో విజయం సాధించింది. టీవీకే తోటి ఏడీఎంకే పొత్తు పెట్టుకుంటే అక్కడ ఎన్డీఏ సర్కార్కు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకోసమే వాళ్ళు కొంత వేచి చూస్తున్నారు. ఏడీఎంకేలో కొంత స్ప్లిట్ వస్తే కనుక టీవీకి మద్దతు ఇస్తే అదొక రానున్న రోజుల్లో కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ కి కారణమవుతుందని చెప్పేసి కూడా వారు భావిస్తున్నట్టుగా కూడా మిగతా పక్షాల నుంచి కొంత అనుమానం అంతా కూడా వారు స్మెల్ చేస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలి కూడా పూర్తిగా ఢిల్లీ కన్సర్న్లో జరుగుతుందని చెప్పేసి కూడా అంత అనుమానిస్తున్నారు. ఒకవైపు ఈ రోజు వెస్ట్ బెంగాల్లో ఈరోజు శుభేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటి వరకు కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం బెంగాల్ మీద ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా తన కాన్సన్ట్రేషన్ ని సౌత్ కు మళ్లించి ఇటు కేరళ మీద తమిళనాడు మీద దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. ఈ రెండు రాష్ట్రాలు కూడా గవర్నర్ కు ఒకే వ్యక్తి ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాల విషయంలో అనుకున్న విధంగా కొంత వ్యవహార శైలి నడిపించడంలో భాగంగా వాళ్ళు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పుడు విజయన్ కనుక పూర్తి స్థాయి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఇప్పుడు వీళ్ళు వీకేసీ కూడా ఇచ్చింది కాబట్టి విసికే కూడా ఇచ్చింది కాబట్టి మొత్తం మద్దతు లేఖలు తీసుకెళ్లి గవర్నర్ అపాయింట్మెంట్ కోరి గవర్నర్ తన బలం రూపాయలు నిలిపించుకున్న తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలో గవర్నర్ డిసైడ్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు కూడా వీళ్ళంతా వ్యూహాత్మకంగా వివరించే అవకాశం కనబడుతుంది. మరోవైపు మనకి ఈ రోజు అందుతున్న సమాచారం ప్రకారం ఏడీఎంకే పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కామన్ గా వచ్చేటువంటి మీటింగ్ కు రాలేదు. వాళ్ళంతా కూడా ప్రత్యేక సమావేశం పెట్టుకున్నారు అని చెప్పేసి కూడా బయటకు తెలుస్తుంది. వారు ఏమన్నా స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఏమన్నా విజయ్కి మద్దతు ఇస్తారనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఇప్పుడే ఈ తిరుమావళిని వెంటనే జరిగిన పరిణామాలను గుర్తించి ఆయన విజయ్కి మద్దతు లేఖలు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అర్జున్కి ఇచ్చి లేఖలు పంపించడం జరిగింది. ఆ తర్వాత అవసరమైతే ఎంతమంది పార్టీ నుంచి మద్దతు ఇస్తారో అందరం కలిసి వెళ్ళి గవర్నర్ కలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు గవర్నర్ చేస్తున్నటువంటి తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాన్ని ఉపయోగించి గవర్నర్ ఇప్పుడు దీనంతా ఒక ప్రొలాంగ్ చేయడం కోసం వీరిని వినియోగించుకుంటున్నారు. ఈ రోజు మరొకసారి ఆయన తమిళనాడు నుంచి చెన్నై నుంచి మళ్ళీ కేరళకి వెళ్తున్నారు. కేరళ కూడా ఆయన గవర్నర్ గా ఉన్నారు కాబట్టి కేరళకి వెళ్తున్నారు. కేరళలో ఇంకా అక్కడ కూడా ప్రభుత్వం కొలువు తీరాల్సిన అవసరం ఉన్నది. కేరళ గురించి మాట్లాడితే అటు పశ్చిమ బెంగాల్ కి సంబంధించి ఎంత వ్యూహాత్మకంగా అక్కడ పావులు కదిపింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. అదేవిధంగా ఎలక్షన్ మొదలు నుంచి అంటే నామినేషన్ల పర్వం దగ్గర నుంచి ముఖ్యమంత్రిని ఆ సీట్లో కూర్చోబెట్టే వరకు ఆ పార్టీ కీలక నేత అమిత్ షా దగ్గరుండి వ్యవహారం మొత్తాన్ని నడిపించారు. అంటే ఎక్కడా కూడా చిన్న డిస్ప్యూట్ లేకుండా ఎక్కడా ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీ అధిష్టానం ఏం చేయాలనుకుంటుందో క్లియర్ గా ఆ పని చేసేసి అక్కడ కొలువు తీరారు సర్కార్. కానీ వచ్చిన ఒక్క కేరళంలో కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ఈ రోజుకి కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది. రకరకాల సమీకరణాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి అంటే వ్యూహాలు వేయటంలోనూ వెనకబడిపోతున్నారు. వచ్చిన ఫలితాల తర్వాత కూడా అక్కడ ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు కూడా ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇంత సమయం తీసుకుంటూ ఉంటుంది? ఎందుకు అంటే పార్టీ హైకమాండ్ కి పూర్తిగా పట్టు రాలేకపోతుందా? హైకమాండ్ చెప్పే మాట నాయకులు వినే పరిస్థితుల్లో లేరా? ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది కాంగ్రెస్? అంటే తమకు అధికారం స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పుడు కూడా కేరళలో ముఖ్యమంత్రి ఎవరనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించలేకపోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సతీశన్ ఎవరైతే మొదటి నుంచి కూడా ప్రజల్లో కొంత క్రౌడ్ పుల్లర్ గా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం ముందుండి ఇంత పోరాటం చేసినటువంటి సతీశన్ తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అత్యంత జనాదరణ ఉన్నటువంటి నాయకునిగా ఆయనకు పేరుంది.
ఆయన నాయకత్వంలో ఎలక్షన్స్కి వెళ్ళారు, ఎలక్షన్లో పోరాటం చేశారు, విజయం సాధించారు. ఆయనతో పాటు రమేష్ చెన్నితల కూడా తను చాలా కాలంగా సీనియర్ నాయకుని, నేను తనకు చాలాసార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా ఇవ్వలేదు, కానీ నాకు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి రమేష్ చెన్నితల కోరుతున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు దగ్గర నడుతున్నటువంటి కేసీ వేణుగోపాల్ తనకు ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కూడా బలంగా ఒకవైపు పార్టీ అధిష్టానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేలంతా కూడా కేసీ వేణుగోపాల్ వైపు మళ్ళారు. స్థానికంగా జనంలో మాత్రం ఆదరణ అంతా కూడా సతీష్ అన్కే ఉన్నదని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలుసుకోలేకపోతుంది. ఒకవైపు జనం అభిప్రాయాన్ని కాదని కనుక మనం కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిగా అక్కడ ప్రతిష్ఠిస్తే కనుక రానున్న రోజుల్లో పార్టీకి మరింత జనాన్ని నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతుంది. మన దగ్గర నుంచి కూడా మన తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర మంత్రులంతా కూడా వెళ్ళి కేసీ వేణుగోపాల్ కోసమే అనుకూలంగా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు, ఒకవైపు ఎలక్షన్ గెలుపు కోసం పాటుపడ్డారని చెప్పేసి కూడా ఒక వాదన పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతూ ఉంది. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ని జాతీయ స్థాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్నారు, ఏఐసిసి వ్యవహారాన్ని కూడా ఆయన కనుసంధానంలో కొనసాగుతున్నాయి. అలాంటి నాయకుడిని అక్కడి నుంచి తప్పిస్తే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత మారే అవకాశం కనబడుతుంది. కేసీ వేణుగోపాల్ కూడా తాను ముఖ్యమంత్రి కావడానికి ఇదే సరైన అవకాశంగా కూడా ఆయన భావించినట్టు తెలుస్తుంది. మరొకసారి తాను సొంత రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రికి అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి ఆయన భావించే ఇప్పుడు అందుకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ఈ వచ్చినటువంటి సదవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాము ఒకవైపు కేరళ పరిస్థితి పక్కన పెడితే పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకవైపు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా పదే వర్గాన్ని ఒకవైపు రెచ్చగొడుతూ మీ టైం అయిపోయింది నేను వస్తానని చెప్పేసి ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ఎవరిని కూడా పూర్తి స్థాయి పదవి చేయకుండా దించేసేటువంటి ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం జనంలో వచ్చినటువంటి మార్పు కారణంగా ఖచ్చితంగా జనంలో ఉన్నటువంటి బలమైన నాయకుడిని కొనసాగిస్తేనే పార్టీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆలోచించే అంత ఈజీగా మార్చట్లేదు. కానీ ఇప్పుడు కేరళలో కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో జనంలో మంచి జనార్దం ఉన్నటువంటి సతీష్ అన్ని కాదని కేసీ వేణుగోపాల్ కానీ రమేష్ చెన్నితల కానీ చేస్తే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పుడు కేసీ వేణుగోపాల్ వైపు మద్దతు ఇస్తున్నారని చెప్పి మనకు ఆ సమాచారం అందుతుంది. ఇటు జనాదరణ మాత్రం ఖచ్చితంగా సతీష్ అన్కే ఉన్నదని చెప్పేసి ఆయన చెప్తున్నప్పటికీ కూడా రమేష్ చెన్నితల మధ్య మార్గంగా తనకు అవకాశం ఇవ్వాలి, ఆ రెండు వర్గాలను కాదని నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ ముగ్గురిని సాటిస్ఫై చేయకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కొంత వైపు ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం కనపడుతుంది. దాన్ని గ్రహించి అధిష్టానం కొంత ఆచితూచి అడుగులు వేసే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఎవరికి అక్కడ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తారనేది కొంచెం సస్పెన్స్ అయితే ఉంది. వంశీ, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మనం కొంతమంది ముఖ్య నేతల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ స్టాలిన్ గురించి ముందుగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. స్వామి, స్టాలిన్ ఓడిపోవటానికి కారణం ఏంటి? ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఆయన కొలత్తూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వాలి, పథకాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆగిపోతుంది అంటూ ఒక మంచి మెసేజ్ పంపే ప్రయత్నం చేశారు. సో ఎలా చూస్తున్నారు స్టాలిన్ రాజకీయాన్ని? ఇక మమతా బెనర్జీ, సో నేను కుర్చీ దిగే ప్రసక్తే లేదు, ఇక్కడ అప్రజాస్వామికంగా ఎన్నిక జరిగిందంటూ దీది చిందులు తొక్కిన పరిస్థితి. హిమంత బిశ్వ శర్మ, సో హ్యాట్రిక్ గా అంటే ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అనుకుంటే అక్కడ మోడీ షా దగ్గరుండి ఎన్నిక నడిపిస్తే హిమంత బిశ్వ శర్మ మాత్రం అస్సాంలో నేనే మీకు ఢిల్లీకి గిఫ్ట్ ఇస్తా అన్నట్టుగా ఆయన వ్యవహరించిన తీరుని ఏ విధంగా చూడాలి? అండ్ ఇక ఇప్పుడు పొలిటికల్ అట్రాక్షన్ గా దేశం మొత్తం అటెన్షన్ ని లాక్కుంటున్న విజయ్, సో ఏంటి అసలు ఈ వీళ్ళ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? తమిళనాడులో మొదటి నుంచి కూడా ద్రావిడ పార్టీలు దశాబ్దాలుగా వాళ్ళు ఒకవైపు ద్రావిడ సిద్ధాంతంతో వాళ్ళంతా కూడా ఒకవైపు బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు బ్రిటిష్ కాలం నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి సామాజిక దురాచారాల విషయంలో కావచ్చు అనేక అంశాలపైన ద్రవిడ పార్టీలు పోటీ చేస్తూ వస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఒకవైపు జస్టిస్ పార్టీ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అన్నాదురై, ఆ తర్వాత ఇటు ఒకవైపు కరుణానిధి, ఆ తర్వాత ఎంజీఆర్, ఒక్కొక్కరుగా వాళ్ళంతా కూడా పార్టీలు స్వయంగా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. డిఎంకే పార్టీని వైపు ఇటు కరుణానిధి వైపు దాన్ని సంబంధించి వారు ముందుకు తీసుకెళ్తే ఇటు ఎంజీఆర్ బయటకు వచ్చి అన్నా డిఎంకే పార్టీని ఏర్పాటు చేసుకుని ఆయన కూడా ఒకవైపు ముఖ్యమంత్రిగా పలు సందర్భాల్లో ఆయన కూడా సక్సెస్ అయ్యారు. తమిళ రాజకీయాల్లో సినిమా ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. మనం చూసాము కరుణానిధి ఒక సినీ రచయితగా, ఒకవైపు డైలాగ్ రైటర్గా ఆయనకు ఉన్నటువంటి నటుడిగా అనేక పాత్రలు పోషించినటువంటి కరుణానిధి కూడా పొలిటికల్గా అత్యంత సక్సెస్ఫుల్గా రాణించారు. అత్యంత ప్రభావవంతమైనటువంటి స్పీకర్గా ఆయనకు పేరుంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్పీకర్లలో కరుణానిధి కూడా పేరుంది. అలాంటి కరుణానిధి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయాన్ని ఒకవైపు ఎంకే స్టాలిన్ అందిపుచ్చుకున్నారు. స్టాలిన్ ఒకవైపు తనకు సుదీర్ఘ కాలం తర్వాత 74 ఏళ్ల వయసులో ఉన్నటువంటి స్టాలిన్ కు దాదాపు 65 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశం వచ్చింది. కరుణానిధి బతుకున్నంత కాలం కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరుణానిధి చనిపోయిన తర్వాత ఆయనకి అవకాశం వచ్చింది.
ఆయన దాదాపుగా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు జనంలోకి తీసుకెళ్లి దేశంలో డిఎంకే పార్టీకి సంబంధించి లోక్సభలో కావచ్చు, బయట కావచ్చు బలమైనటువంటి వాయిస్ని వినిపించారు. తన కుటుంబ పరంగా ఉన్నటువంటి రాజకీయాన్ని అంతా కూడా ఏకం తీసుకొచ్చి సౌత్ తమిళనాడులో మదురై కేంద్రంగా తన అన్న సంబంధించినటువంటి ఒకవైపు ఆయన ఒకవైపు చూస్తుంటే తన సోదరి కనిమొలి ఒకవైపు అనేక రకాల ఉన్నటువంటి కుటుంబ బాంధవులు, మారన్ కుటుంబంతో ఉన్నటువంటి బాంధవ్యం కావచ్చు, అన్ని కూడా వారికి కుటుంబ రాజకీయం అనే పేరు పడింది. ఒకవైపు తన కుమారుడు, ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇటువైపు దీంతో ఒకవైపు పార్టీలో, ఒకవైపు డిఎంకే పార్టీలో పార్టీ అధిష్టానం అంతా ఒక వద్ద ఉంటే ఒక యూత్ వింగ్ అంతా ఒకవైపు ఉంటుంది. దీంతో ఆయన కుమారుడు చేసినటువంటి కొన్ని సనాతన ధర్మ పైన చేసినటువంటి కామెంట్స్ ఆ పార్టీకి నష్టం చేశాయని చెప్పేసి కూడా కొంత చర్చ ఉంది. ఈ విషయంలోనే ఇప్పుడు డిఎంకేని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడం కోసమే పరోక్షంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా రజనీకాంత్ కావచ్చు, ఇటు కమల్ హాసన్ లాంటి వారిని వైపు ముందుకు తీసుకొచ్చినప్పుడు రజనీకాంత్ రాజకీయంగా ముందుకు రాకుండా దూరంగా ఉండిపోయారు. కమల్ హాసన్ సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన పెద్ద సక్సెస్ కాలేకపోయారు. కానీ విజయ్ మొత్తం మొదటి నుంచి కూడా ఒకవైపు జోసెఫ్ విజయ్ గా చెప్పుకున్నటువంటి యువ హీరోగా ఒకవైపు మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి విజయ్ వ్యూహాత్మకంగానే ఒక సందేశాత్మక చిత్రాలను సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూనే తన తండ్రి ఒకవైపు డైరెక్టర్ కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, రచయిత కావచ్చు, ఒక కొద్ది దశాబ్దాలుగా గత 10 సంవత్సరాల కాలంలో ఆయనకు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఒక ఆరోగ్య రంగం కావచ్చు, మహిళలకు సంబంధించిన హక్కుల విషయంలో కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, ఒక్కొక్క రంగాన్ని సామాజిక ఉన్న రుగ్మతల ఆధారంగా రాజకీయాల పైన ఎక్కుపెడుతూ ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. జనంలో ప్రబలంగా నాటుకుపోయి తను పెట్టేటువంటి ఈ ఎన్జిఓ సంస్థ ద్వారా కూడా జనంలోకి బలంగా వెళ్ళగలిగారు. దాన్నే ఒకవైపు ఇటు టీవీకే పార్టీగా ఆయన రూపొందించి ముందుకెళ్లారు. దాదాపుగా పార్టీ పెట్టిన 2 సంవత్సరాలలోనే ఆయన దాదాపుగా 100కు పైగా సీట్లు సాధించి అధికారాన్ని చేరువయ్యారంటే విజయ్ పట్ల అక్కడ ఉన్నటువంటి జనంలో, యువతలో ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సహజంగానే సినీ నేపథ్యం ఉన్నటువంటి నాయకత్వాన్ని తమిళనాడు కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు మనకు మొదటి కూడా కొంత ఆకర్షించే అవకాశం కనబడుతుంది. మనం గతంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ చరిష్మాను చూసాము. ఎన్టీఆర్ రికార్డుని ఇంతవరకు ఎవరు కూడా చెరిపేయాలని పరిస్థితి ఉంది. కానీ విజయ్ 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి జనంలోకి వెళ్లి భారీ బహిరంగ సభల ద్వారా జనంలోకి వెళ్లారు. ఒకవైపు పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి కేసుల పాలైనటువంటి పరిస్థితి ఉంది. తన కుటుంబంలో ఒక భార్యాభర్తల మధ్య ఒకవైపు అభిప్రాయ భేదాలు కావచ్చు, ఏకంగా విడాకుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కసారి పొలిటికల్కి వచ్చిన తర్వాత అనేక రకాల ఆరోపణలని, ప్రత్యారోపణలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కోవలోనే విజయ్ కూడా పూర్తి స్థాయిగా తన ఎఫర్ట్ ని పెట్టి ఖచ్చితంగా తమిళనాడులో ఈసారి అధికారంలోకి వస్తారని చెప్పేసి ఎవరు కూడా భావించలేదు. రెండు పార్టీలను దెబ్బ కొట్టి 3వ మధ్య మార్గంగా 108 స్థానాలను సాధించాలంటే కూడా ఖచ్చితంగా జనం పట్ల, మహిళల్లో, యువతలో ఆయనకు ఉన్నటువంటి ఆదరణే ఈ స్థాయికి తీసుకొచ్చింది చెప్పి అంటున్నారు వంశీ. మీరు చెప్తున్నట్టుగా విజయ్ ఎక్కడ ప్రచారానికి కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి 38 నియోజకవర్గాల్లోనే ఆయన ప్రచారం సాగింది. అండ్ ఇక్కడ విజయ్ నిలబెట్టిన అభ్యర్థులు కూడా వాళ్ళు ఎవరికి కూడా రాజకీయ అనుభవం లేదు, చరిష్మా ఉన్న నాయకులు కూడా కాదు. పార్టీకి మొత్తం విజయ్ అయ్యారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. 38 నియోజకవర్గాలు పర్యటించినా కానీ ఇంత సీట్లు సాధించారంటే ఇక ఫుల్ గా ప్రచారాన్ని హోరెత్తించుంటే ఈ రోజు ఈ మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి కానీ ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కానీ ఉండకుండా ఇంకొన్ని సీట్లు సాధించే అవకాశం ఉండేదంటారా? అంటే ప్రధానంగా నార్త్ తమిళనాడులో, వెస్ట్రన్ తమిళనాడులో విజయ్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఈ సీట్లను స్వీప్ చేసింది. సౌత్ తమిళనాడులో ప్రధానంగా మదురై కింద ఉన్నటువంటి సౌత్ తమిళనాడులో కొంత తక్కువగానే సీట్లు వచ్చాయి. అక్కడ కూడా వారు కనుక బెటర్ పెర్ఫార్మెన్స్ చేసి ఉండగలిగితే కనుక ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటి 120-130 సీట్లు కూడా వచ్చేవని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. కానీ ఎలక్షన్ సమయం మనం చూసాం వంశీ, ఎవ్వరు కూడా ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా చాలా వైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఎవరు కూడా అంత ఈజీగా ప్రిడిక్ట్ చేయలేకపోయారు. కేవలం యాక్సిస్ మై ఇండియా సంస్థ ఒకటి కావచ్చు, కౌటిల్య లాంటి 1-2 సంస్థలు మాత్రమే ఈసారి వైపు విజయ్ ఖచ్చితమైన కీలకమైనటువంటి పక్షంగా నిలుస్తారు. ఆయనకు ఉన్నటువంటి బలం మరింతగా 70 నుంచి 110-120 మధ్యలో ఆయన అధికారంలోకి రావడానికి సంఖ్యాబలంతో వస్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ 2 సంస్థలు మాత్రమే కొంత ప్రిడిక్ట్ చేయగలిగాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ అంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా, గొప్ప స్పీకర్ గా బయటికి ఏం కాదు, అది ఓన్లీ సినిమా నేపథ్యంగా వచ్చేటువంటి చరిస్మాటిక్ హీరోగా మాత్రమే చెప్తూ ఉన్నారు. యువ హీరోగా అక్కడ తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ తో పాటు అజిత్ అలాంటి చాలా మంది సీనియర్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈయనకు ఉన్నటువంటి ప్రజాదరణ డిఫరెంట్ గా మొదటి నుంచి కూడా కొంత డిఫరెంట్ గా ఆయన వస్తూ వచ్చారు. ఒకవైపు దళితుల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ అత్యంత పెద్ద ఎత్తున కూడా కొనసాగుతూ వచ్చింది, యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. జోసెఫ్ విజయ్ గా చెప్పుకునేటువంటి దళపతిగా, అందరూ కూడా దళపతిగా చెప్పుకుంటూ వస్తుంటారు. అలాంటి విజయ్ మొదటి నుంచి కూడా తన పొలిటికల్ కెరీర్ ని సినిమా కెరీర్ తో ముడిపెట్టుకుంటూ ఒక్కొక్క మెట్టును తనకు తాను నిర్మించుకొచ్చినట్టుగా కనబడుతుంది వంశీ. రైట్. ఇక విజయ్ సహనం గురించి ఒకసారి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో రాజకీయ అనుభవం లేదు. సో చాలా మంది రాజకీయ నాయకులు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఆ మాటల తూటాలు ఏ విధంగా పేలుతున్నాయో ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం.
ప్రచారంలో కానీ ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కానీ ఎక్కడా కూడా తను సహనంగానే ఉంటున్నారు, ఎక్కడ ఒక పల్లెత్తి మాట అనకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇప్పుడు రాజకీయాల్లో జెన్జీ ప్రతి అంశాన్ని గమనిస్తుంది. వాళ్ళు కులాలు, మతాలు, ప్రాంతాల కన్నా కూడా పాజిటివిటీ ఉన్న నాయకులను కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా సో ఏం చెప్తున్నారు, ఎలా ఉంటున్నారు, సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది జెన్జీ పరిశీలిస్తున్న పరిస్థితి. సో ఏంటి స్వామి అసలు ఎలా చూడొచ్చు అంటారు విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేనే, ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కేవలం తనకు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారానే తను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ని నేరుగా పంపిస్తూ తను ఎక్కడ కూడా తను కాంట్రవర్సీకి దూరంగా ఉంటూ ప్రెస్ మీట్లు పెడితే రకరకాల క్వశ్చన్స్ ఉంటాయని వ్యక్తిగత అంశాలు మాట్లాడతారు, సినిమా నేపథ్యం గురించి మాట్లాడతారు, అనేక అంశాలను కూడా వస్తుందని చెప్పేసి ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ గానే మొదటి నుంచి కూడా మీడియాకు దూరంగా ఉంటూనే సోషల్ మీడియాను ప్రధానంగా అస్త్రంగా ప్రయోగించి మీరు అన్నట్టు జెన్జీకి దూరంగా దగ్గర కాదు అంటే వాళ్ళకి సంబంధించి దగ్గర కాగలిగారు. వారికి ఉన్నటువంటి అనేక అంశాలు సినిమాల్లో ఆయన ఏదైతే చెప్తారో బయట కూడా అదే చేస్తారు. ఆయనకు ఉన్నటువంటి ఎన్జిఓల ద్వారా అనేక ప్రయత్నాలు చేసి మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, నిరుద్యోగులకు సహాయం చేస్తారు, అనేక మందికి విద్యాపరంగా అందిస్తారు. అలాంటి అంశాలని తెర మీద తీసుకొచ్చి ఆయన ముందుకు వెళ్ళారు. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆయన దొనకకుండా కేవలం అభిమానాలు వచ్చినప్పుడు వారికి అభివాదం చేస్తూ తను చేస్తున్న పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా వినకుండా తినకుండా ఏ పొలిటికల్ అంశాలపైన కాంట్రవర్సీ మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన కేవలం ఎలక్షన్ సమయంలో చేసిన ప్రసంగాలు మాత్రమే కేవలం స్టాలిన్ కావచ్చు, స్టాలిన్ కుటుంబాన్ని కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏడిఎంకే కావచ్చు పొలిటికల్ గా కొంత అటాక్ చేస్తూ వెళ్ళి మాట్లాడారు తప్ప మిగతా ఏ వ్యక్తిగత అంశాలను కూడా టచ్ చేయలేదు. ఇటు మరోవైపు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఒకవైపు విజయ్ వ్యక్తిగత అంశాలపైన కావచ్చు, త్రిశకు విజయ్కు ఉన్నటువంటి ఒకవైపు అనుబంధం విషయంలో కావచ్చు, ఆయన భార్యకు ఆయన విడాకులు ఇచ్చే వరకు తీసుకెళ్లిన పరిస్థితి కావచ్చు, వాళ్ళు అటాక్ చేస్తూ వెళ్ళారు. అది కొంత ఆయనకు పాజిటివిటీగా కలిసి వస్తుందని చెప్పేసి ప్రచారం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అంశాలకు సంబంధించి ఎంజీఆర్ జయలలితకు ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు విజయ్కి త్రిశకున్న అనుబంధాన్ని పోల్చి చూస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా హడావుడి చేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఎన్నికల ఫలితాల తర్వాత దీదీ ఏ విధమైన మాటలు మాట్లాడారో చూసాం. కొద్దిసేపటి క్రితమే తన సోషల్ మీడియాలో సో ఎక్స్ సీఎం అనిగా కూడా చేంజ్ చేసుకున్నారు. సో నేను రాజీనామా చేయను అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు అసలు దీదీ రాజకీయ ప్రస్థానాన్ని ఎలా చూస్తున్నారు అంటే ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది స్వామి. భారతీయ జనతా పార్టీ పన్నిన వ్యూహంలో దీదీ చిక్కుకున్నారనుకోవచ్చా? అంటే విమర్శలకు ప్రతి విమర్శలు చేయటంలోనే సరిపోయింది కానీ అక్కడ సంక్షేమం, అభివృద్ధి, ప్రజల మనసులను గెలుచుకోవటంలో దీదీ విఫలమయ్యారా? మొత్తంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవటంలోనే కాన్సన్ట్రేషన్ చేశారా ఈ పాలన అంతా, గత పాలన? అంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అక్కడ లెఫ్ట్ పార్టీని దెబ్బకొట్టడం కోసం దీదీని ఒక రాజకీయ అస్త్రంగా వినియోగించారు. ఒకవైపు ఆమె తనకు ఉన్నటువంటి క్షేత్రస్థాయి బలం నిరూపించుకోవడం కోసం బలంగా అనేక అంశాలపైన అక్కడ వామపక్ష పార్టీలపైన పోరాడారు. ఆ తర్వాత ఆమె విజయం సాధించి 2011లో మొదటిసారి ఆమెకు అవకాశం వచ్చింది. మా మాటి మనసు అనే సిద్ధాంతంతో ఏదైతే బయటకు వచ్చిందో ఆమెకు జనం అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలుగా ఆమె గుర్తింపు వచ్చింది. అత్యంత మొండి గటుకురాలుగా, ఉపాధ్యాయురాలుగా వచ్చినటువంటి ఆమె రాజకీయాలకు వచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకురాలుగా ఆమెకు పేరుంది. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ కూడా ఆమె రాజకీయంగా అంత ఈజీగా ఏం పైకి రాలేదు. ఆమె అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ముందుకు వచ్చింది. అలాంటి మమతా బెనర్జీ 2011, 2016, 2021కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీని ఢీకొట్టే పరిస్థితికి తయారైంది. భారతీయ జనతా పార్టీ 2011లో ఒక్క సీట్ రాకున్నప్పుడు కూడా 4% ఓట్లు వచ్చాయి. అదే 2016కు వచ్చేసరికి దాదాపుగా 10% ఓట్ల శాతం పెంచుకోగలిగారు, 4% సీట్లు వచ్చాయి. కానీ 2021 ఎలక్షన్స్ లో మనం చూసాము మోడీ, అమిత్ షాతో పాటు భారతీయ జనతా పార్టీ యావత్ నాయకత్వం మొత్తం వెస్ట్ బెంగాల్ పైన విరుచుకుపడి మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున కూడా పొలిటికల్ అటాక్ చేశారు. మమతా బెనర్జీ కూడా అంతే స్థాయిలో అటాక్ చేసి ఆమె మరొకసారి విజయం సాధించడానికి, హ్యాట్రిక్ విజయానికి ఒకవైపు కారకులయ్యారని చెప్పేసి అంతే అంటున్నారు. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ ఆమెకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాకుండా క్షేత్రస్థాయి నుంచి, పోల్ స్థాయి నుంచి కూడా వాళ్ళంతా కూడా వ్యూహాత్మకంగా పనిచేశారు. ఆ పార్టీ నాయకత్వం అంతా కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఒకవైపు బంగ్లాదేశ్ శరణార్థుల విషయం కావచ్చు, ఇన్ఫిల్ట్రేషన్ ఇష్యూ కావచ్చు, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే ఒకవైపు ఓటర్ లిస్టు ప్రక్షాళన తర్వాత దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మనకు సంబంధించిన అనేక అంశాల చనిపోయిన ఓటర్లు కావచ్చు, ఫేక్ ఓటర్స్ కావచ్చు, 2 చోట్ల ఓటున్న వ్యక్తులు కావచ్చు, అనేక ఓట్లను తొలగించిన తర్వాత ఇది మాకు పరోక్షంగా మాకు ఓటమికి కారణమైందని చెప్పేసి మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు. కానీ మనం పొలిటికల్ గా దాన్ని పూర్తిగా అనలైజ్ చేస్తే మాత్రం ఆమె ఒకవైపు వామపక్షాలతోటి ఇటు కాంగ్రెస్ తో కనుక పొత్తు పెట్టుకొని ఉంటే కనుక ఖచ్చితంగా 70-80 స్థానాల్లో ఖచ్చితంగా ఆమె మళ్ళీ ఒకవైపు బీజేపీ కంటే దూసుకెళ్లి గెలిచే అవకాశం ఉండేదని చెప్పేసి ఒకవైపు వివిధ రకాల ఒకవైపు రివ్యూస్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆమె ఓటమి తర్వాత కూడా మనకు ముందుగానే విషయాన్ని పసిగట్టినటువంటి ఒకవైపు మమతా బెనర్జీ
ఎలక్షన్స్ ఫలితాలకు 2 రోజుల ముందుగానే తమ అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఒకవైపు ఆమెకు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ కాస్త ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఏదైతే పదే పదే చేస్తున్నటువంటి కామెంట్స్ ఆమెకు నెగిటివ్ అయ్యాయి. శారదా కుంభకోణం కావచ్చు, నారదా స్కామ్ కావచ్చు, అనేక స్కామ్స్ ఆమె ఓటమికి కారణమయ్యాయని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఆమె అపీస్మెంట్ పాలిటిక్స్, కేవలం ఒక వర్గం ఓటర్ని బుజ్జగించడం కోసం పెద్ద ఎత్తున కూడా మెజార్టీ వర్గాన్ని దూరం చేసుకున్నారు. ఆ మెజార్టీ వర్గం అంతా కూడా ఏకమై ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి ఈమె ఓటమికి కారణమయ్యారని చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటి కూడా ఆమె తన ఓటమిని అంగీకరించట్లేదు. భారతీయ జనతా పార్టీ అనేక రకాల కుట్రలు చేసి తను ఓడించింది. తన అధికార బలాన్ని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ కేంద్ర సాయుధ బలగాలను ఉపయోగించారు. అనేక రకాల ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో మనం చూస్తుంటే కనుక ఆమె చేసినటువంటి కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్సే ఆమె ఓటమికి కారణమయ్యారని మనకు అర్థమవుతుంది వంశీ. రైట్. ఇక హిమంత బిశ్వ శర్మ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా స్వామి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా మోదీ, అమిత్ షా వస్తూ ఉంటారు. కానీ అస్సాంకి వచ్చేసరికి హిమంత బిశ్వ శర్మ నేనే ఢిల్లీకి మీకు గిఫ్ట్ ఇస్తా అన్నట్టుగా మరొకసారి కూడా గెలిచారు. సో ఏంటి అసలు హిమంత బిశ్వ శర్మ వ్యూహం ఏంటంటారు? ఏం చెప్పచ్చు? అస్సాంలో ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా బంగ్లాదేశ్ బార్డర్తో కూడా అస్సాం కొంత మొదటి ఇబ్బంది పడుతుంది. దాదాపుగా 30% వరకు అక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ అలాంటి చోట హేమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా గుర్తింపు ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో హేమంత బిశ్వ శర్మను వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సీనియర్ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ నిర్లక్ష్యం చేశారు. తాము ఏదో ఒక కీలక విషయం కోసం మాట్లాడుతుంటే కుక్కలతో ఆడుకుంటూ మమ్మల్ని దూరం పెట్టారని చెప్పేసి ఆ పార్టీ నేతలే మాట్లాడారు. కానీ ఆ తర్వాత హేమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ నేతగా ఆయనకి ఇప్పుడు గుర్తింపు పొందుతున్నారు. దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకవైపు యోగి ఆదిత్యనాథ్ తర్వాత అంతే స్థాయి చరిష్మా ఉన్నటువంటి నాయకునిగా ఇప్పుడు హేమంత బిశ్వ శర్మకు పేరుంది. బిశ్వ శర్మ మొదటి నుంచి కూడా కొంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ముందుకు వెళ్తుంటారు. రీసెంట్ గా జరిగినటువంటి అస్సాం ఎలక్షన్స్ లో కూడా మొత్తం దేశవ్యాప్తంగా మిగతా చోట్ల వైపు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో పక్కన పెడితే అస్సాంలో ఖచ్చితంగా ఈసారి హ్యాట్రిక్ విజయం మాదే అని చెప్పేసి బలంగా బల్లగుద్ది చెప్పినటువంటి నాయకుడు వైపు హేమంత బిశ్వ శర్మ. అక్కడ రీసెంట్ గా జరిగినటువంటి డీలిమిటేషన్, ఒకవైపు పార్లమెంట్ చట్టం ద్వారా జరిగినటువంటి డీలిమిటేషన్, కాశ్మీర్ కావచ్చు, ఇటు అస్సాంలో 2 చోట్ల మాత్రమే డీలిమిటేషన్ జరిగింది. ఈ డీలిమిటేషన్ కాస్త భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా చేసుకున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఒకవైపు మిగతా వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. అలాంటి చోట ఈసారి ఖచ్చితంగా మెజార్టీ దాదాపుగా 102 స్థానాల వరకు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచి 2/3 మెజార్టీ, అంత ఈజీగా 2/3 మెజార్టీ రాదు. కానీ అలాంటి చోట ఇటు హేమంత బిశ్వ శర్మ తనకు ఉన్నటువంటి చరిష్మతోటి తను చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే ఏదైతే డెవలప్మెంట్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ కావచ్చు, వైపు రైల్వే నెట్వర్క్ అంతా కూడా విస్తరిస్తూ ఉన్నారు. చైనా బార్డర్ దగ్గరగా ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి అస్సాం కావచ్చు, అనేక రకాల బార్డర్ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ పక్కన ఉన్నటువంటి వీటన్నిటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి చోట మరింతగా అభివృద్ధి జనాన్ని తీసుకెళ్లి ఒకవైపు కామాఖ్య శక్తిపీఠం ఉందో ఆ శక్తిపీఠం కేంద్రంగా జరిగే రాజకీయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం దేశవ్యాప్తంగా. ఒకవైపు కలకత్తాలో మనం కాళీని ఏ విధంగా చూస్తామో ఇప్పుడు అస్సాంలో కామాఖ్య దేవిని కూడా అదే విధంగా చూస్తారు. మనం చూస్తాం దేశవ్యాప్తంగా గత కొద్దిగా కాలంతో పోలిసి అక్కడ పెద్ద ఎత్తున కూడా టూరిజాన్ని ప్రమోట్ చేశారు. అక్కడ టూరిజంతో పాటు అభివృద్ధి కొంత పెద్ద ఎత్తున కూడా జరుగుతూ వస్తుంది. దీంతో హేమంత బిశ్వ శర్మ తీసుకున్నటువంటి చర్యలు ఆయన మరోసారి గెలవడానికి కారణమైందని చెప్తూ ఉన్నారు వంశీ. రైట్. ఇంకొక అంశం మనం మాట్లాడితే ఇక్కడ ఇటు పుదుచ్చేరికి వచ్చేసరికి రంగస్వామికి సంబంధించి అసలు ఎలా చూడొచ్చు అంటారు అంశాన్ని? అంటే ఎందుకు అక్కడ ప్రతిసారి కూడా రాజకీయ సమీకరణాలు మారుతున్నా కానీ సో ఏ విధమైన వాతావరణం ఉంటుంది అక్కడ? ఎందుకు ఆయన ఎంచుకోవడానికి అవకాశం? అంటే ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉండేటువంటి పుదుచ్చేరి కాస్త ఇప్పుడు ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతూ ఉంది. అక్కడ 30 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 30 ఎమ్మెల్యే స్థానాల్లో వైపు ఆంధ్రప్రదేశ్లో యానాం కావచ్చు, మనకి ఇటు తమిళనాడులో కావచ్చు, మరోవైపు ఇటు మాహే కావచ్చు కేరళ దగ్గర, ఇవన్నీ కూడా పుదుచ్చేరి పరిధిలోకి వచ్చేటువంటి ఏరియాలు. పుదుచ్చేరిలో ఉన్నటువంటి 30 స్థానాల్లో ఇప్పుడు దాదాపు 18 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుపొందింది. రంగస్వామి నేతృత్వంలో పార్టీ మొదటి నుంచి వెళ్తుంది. అత్యంత సింపుల్ గా ప్రజాదరణ కలిగినటువంటి నాయకునికి ఆయనకి పేరుంది. జనంతో నిత్యం అందుబాటులో ఉండే నాయకుడు. సాధారణ టీ కొట్టు దగ్గర కూడా కూర్చొని జనంతో మాట్లాడుతూ పరిపాలన కూడా పూర్తి జనంతో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వారికి అది చేసేటువంటి నాయకునికి ఆయనకి పేరుంది. ఆయన నేతృత్వంలోనే అనూహ్యంగా ఎప్పుడు లేని విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రంగస్వామితో పొత్తు పెట్టుకొని ఒక వ్యూహాత్మకంగానే మంచి అడుగు వేసిందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. అక్కడ మరోసారి ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ సర్కారు కొలువుదీరబోతుంది. దీనికి సంబంధించి జనంలో వచ్చినటువంటి మ్యాండేట్ కూడా వారికి 18 ఎమ్మెల్యే స్థానాల వరకు వచ్చాయి వంశీ. రైట్. ఇక మన తెలంగాణ రాజకీయాలకు వద్దాం. ఈ వీక్
ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో భారతీయ జనతా పార్టీ ఇక పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయబోతుంది. అందులోనూ ప్రధాని మోదీ సభతో తొలి అడుగుగా కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. సో అధికారంలోకి రావాలి అంటే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ మనం చూస్తే స్వామి, సో మెల్లిగా అక్కడికి వెళ్తుంది, కొన్ని సీట్లు సాధించడం, ఆ తర్వాత అంతకు మించిన సీట్లు సాధించడం, ఇక మూడోసారి అధికారాన్ని చేపట్టడమే పరమావధిగా వెళ్తుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ సాధించిన పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారు, తెలంగాణ తెచ్చిన పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ మేమే అంటూ భారతీయ జనతా పార్టీ కొత్త పల్లవిని అందుకోబోతోంది. సో తెలంగాణ ప్రజానీకం మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ వర్క్ అవుతుందా? రేపటి సభతో ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని పంపబోతూ ఉన్నారు? అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడే ఒక హైప్ వచ్చిన పరిస్థితి. సో ఏం జరుగుతుంది అసలు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాల కోసం ఇక్కడికి రాలేదు. తొలిసారిగా వస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా అత్యంత ఒక ప్రతిష్టాత్మకంగా ఈ సమావేశాన్ని తీసుకొని పెరేడ్ గ్రౌండ్ లో దాదాపు 2 లక్షల మందికి తక్కువ కాకుండా ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నేతృత్వంలో కేంద్ర మంత్రులు ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇటు ఎంపీలు మిగతా అందరూ కూడా కోఆర్డినేషన్ తోని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి భావిస్తారు. దాదాపు 9,400 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివిధ శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ రేపు వస్తారు. వాటిలో పాల్గొన్న తర్వాత పీరియడ్ గ్రౌండ్ లో ప్రజాగ్రహ బహిరంగ సభ ద్వారా ఆయన మాట్లాడతారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత మంచి ఊపులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో బీహార్ లో ఎలక్షన్ గెలిచిన అనంతరం ఇమీడియట్ గా మా నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎక్స్ ఖాతాలో స్పష్టంగా పేర్కొని ఆ టార్గెట్ తో పనిచేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో గెలిచిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, పంజాబ్, కర్ణాటక అని చెప్పేసి వాళ్ళు నేరుగానే స్పష్టంగా సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు తెలుస్తుంది. కానీ మొదటి నుంచి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నాయకత్వం ఉన్నటువంటి కోఆర్డినేషన్ లేమి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఒకవైపు భూపేందర్ యాదవ్ గతంలో యూపీలో గెలిపించారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో గెలిపించారు. మన దగ్గర పనిచేసిపోయినటువంటి నాయకులను చెప్తున్నది ఏంటంటే మీ దగ్గర నాయకత్వానికి కమిట్మెంట్ లేదు, వీళ్ళు కేవలం వ్యక్తిగతంగా వారి వంశాల కోసం మాట్లాడతారు తప్ప సమిష్టిగా పార్టీ ప్రయోజనం కోసం పనిచేయరు అనేది ఒక అపవాదు ఇక్కడ నాయకత్వం పైన ఉంది. ఇప్పుడు మోడీ కూడా రీసెంట్ గా వాళ్ళందరినీ రాష్ట్ర ఎంపీలందరినీ కూడా పిలిచి పార్లమెంట్ లో కావచ్చు, ఆయన బయట కావచ్చు, వీళ్ళందరికీ క్లాస్ తీసుకున్నారు. మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాము, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు, 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చాము. అయినప్పటికీ కూడా మీరు రాష్ట్రంలో ఎందుకింత కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి పట్ల కావచ్చు, బీఆర్ఎస్ తోటి పార్టీ ఎందుకింత మీరు మిన్నగా ఉంటున్నారు, మెదక వైఖరి అవలంబిస్తున్నారు అని చెప్పి ఒకవైపు వాళ్ళకు తలాంటినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రేపు వచ్చేటువంటి మోడీ టూర్ లో కూడా రేపు ఆయన ఏం మాట్లాడతారు, తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తారు? ఇప్పటికే గతంలో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం సంబంధించి వర్గీకరణ సంబంధించి ఇదే పీరియడ్ గ్రౌండ్ ద్వారా తెలంగాణలో ఒక దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక అంశానికి వారు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు ఈ అంశం సంబంధించి తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా బాగా వేయాలనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి క్యాడర్ కి కింద నుంచి పై వరకు కూడా అందరికీ కూడా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని చెప్పేసి మోడీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అనేక రకాల ఎత్తుగోళ్లు ప్రయోగిస్తుంది. తాము అధికారంలోకి రాని చోట తమ కంటే బలహీన పార్టీని అధికారంలో తీసుకొచ్చి బలమైన పార్టీని దెబ్బ కొడుతుంది. మనం తమిళనాడులో చూసాము, బలమైనటువంటి డిఎంకే పార్టీని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడు టీవీకే పార్టీని పరోక్షంగా ప్రోత్సహించిందని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా గతంలో వెస్ట్ బెంగాల్లో కూడా బలమైనటువంటి వామపక్షాల కంచుకోటను దెబ్బతీయడం కోసం తొలుత మమతా బెనర్జీని ఒకవైపు ప్రోత్సహించారు, ఆ తర్వాత మమతా బెనర్జీని దెబ్బ కొట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా తెలంగాణలో కూడా బలంగా ఉన్నటువంటి కేసీఆర్ ని జాతీయ స్థాయి రాజకీయాల్లో దృష్టి పెట్టినటువంటి కేసీఆర్ మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాల్లో తిరిగి దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి జాతీయ రాజకీయాలు చక్రం తిప్పాలనుకున్నటువంటి కేసీఆర్ ను దెబ్బ కొట్టడం కోసం ఒకవైపు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్పులు చేర్పులు చేసి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్ర నాయకత్వానికి సహకారం అందించారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టి ఆ ప్లేస్ తామే రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చర్చ కొనసాగుతుంది. ఇదే విధంగా అనేక రాష్ట్రాల్లో కూడా వారు చేస్తున్న ఎత్తుగడలు ఏ విధంగా ఉంటున్నాయి, తమకైనా బలమైన ప్రత్యర్థిని ఆడ మనం అధికారంలోకి రావని చెప్పి తెలిసిన చోట వారిని దెబ్బ కొట్టి ఆ చోట్లకు వాళ్ళు వేరే బలహీనుల్ని పంపిస్తున్నారు, ఆ తర్వాత వారిని కూడా దెబ్బ కొట్టి అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చర్చ అయితే ఒక రాజకీయ ఎత్తుగడను భారతీయ జనతా పార్టీ ప్రయోగిస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, భారత రాష్ట్ర సమితికి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ట్రాంగిల్ ఫైట్ లో తెలంగాణ రాజకీయం ఇప్పటికీ వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఎత్తుగడలు అవలంబించబోతుంది? ఒకవైపు వారికి ఇప్పటికే కంటగింపుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వస్తామన్న ధీమా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ విషయంలో కొంత రేవంత్ రెడ్డి నేతృత్వంలో
పార్టీ కొంత దూకుడుగా వెళ్తుంది. వీరికి ఇలాంటి చెక్ పెడతారు. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లాలని చెప్పేసి ఒక రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేయడం కోసం మోడీ వస్తారని తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం తర్వాత పార్టీ నేతలతోటి బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే కీలక నాయకత్వంతో ఒక ప్రత్యేక సమావేశం పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో వారికి దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభకి వెళ్ళి ప్రసంగించి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది, ఎలాంటి అభివృద్ధి పథకాలు ఇచ్చింది, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాము. ఒకవైపు పదే బీజేపీ పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు, మేము ఇక్కడ నుంచి ఆర్డర్ను పంపిస్తే మాకు 30-40 పైసలు వస్తున్నాయి, యూపీకి బీహార్కి మిగతా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున కేంద్ర నిధులు ఇస్తుంది తప్ప మాకు ఇవ్వట్లేదని చెప్పేసి చేస్తున్నటువంటి కామెంట్స్ చెక్ పెడుతూ వాళ్ళు మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే మేము 12 లక్షల కోట్లకు పైగా మేము తెలంగాణకు నిధులు ఇచ్చామని చెప్పేసి కేంద్రం ఎదురుదాడి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది వంశీ. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ కూడా తమ సత్తా ఏంటో జిహెచ్ఎంసీ ద్వారానే చూపించే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటే భారతీయ జనతా పార్టీ పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇక్కడ 150 డివిజన్లలో దాదాపు కార్పొరేటర్ డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో 46 చోట్ల విజయం సాధించింది. అప్పుడు బండి సంజయ్ నేతృత్వంలో అమిత్ షాతో పాటు పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీని ఢీకొడుతూ బలంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎంఐఎం పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ కి మధ్య వాళ్ళు బలమైనటువంటి ఒక శక్తిగా భారతీయ జనతా పార్టీ నగరంలో రూపొందించింది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం జిహెచ్ఎంసీ ఏరియానంతా కూడా 3 కార్పొరేషన్ గా విభజించారు. జిహెచ్ఎంసీని యథావిధిగా జిహెచ్ఎంసీగా కొనసాగిస్తూనే ఒకవైపు అర్బన్ ఏరియా అవుట్స్కట్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా 3 ముక్కలుగా చేసి ఇప్పుడు ఎలక్షన్లకు పోబోతున్నారు. నగరం పరిధిలో దాదాపుగా 30-40 సీట్లు రానున్న రోజుల్లో ఒకవైపు డిలిమిటేషన్ తర్వాత ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయి. దీని మీద ప్రధాన కాన్సన్ట్రేషన్ చేసి నగరం మీద ఒకవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాషాయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా మేము రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఇక్కడ మా బలాన్ని నిరూపించుకోవాలి. పోయినసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాలేదు. కేవలం మొత్తం బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 2 బై ఎలక్షన్స్ లో కంటోన్మెంట్ లో కావచ్చు, జూబ్లీహిల్స్ లో అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చనిపోతే ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాలు దక్కించుకుంది. కానీ రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఉండకుండా భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతుంది. నగరం నుంచే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ వైపు మిగతా ఇటు లక్ష్మణ్ కావచ్చు, మిగతా కీలక నాయకత్వం అంతా కూడా రామచంద్రరావుతో పాటు ఇటు రాజాసింగ్ వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా ప్రాతినిధ్యం వేస్తున్నారు. వీరంతా కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేస్తే నగరం పైన ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసీలు కావచ్చు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, ఖచ్చితంగా మా చేతిలోకి వస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు మోడీ సభ ద్వారా గ్రేటర్ లో కూడా కొత్త ఉత్సాహం తీసుకురావడం కోసం పనిచేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా సంఘ పరివార శక్తులన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా ఊతమిచ్చే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి కూడా కొంత వారికి రాజకీయంగా పరోక్షంగా పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, విద్యార్థి సంఘం ఏబీపీ కావచ్చు, వీళ్ళంతా కూడా బలంగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక కాలనీల్లో పశ్చిమ బెంగాల్లో కూడా ఈక్వేషన్ ప్రయోగించి ఇప్పుడు హిందూ సమ్మేళనాల పేరుతోటి ప్రతి కాలనీలో కూడా 100 మందితో మీటింగ్లు పెట్టి భారతీయ జనతా పార్టీకి ఒక పాజిటివ్ వేవ్ ని క్రియేట్ చేయడం కోసం నగరంలో పనిచేస్తున్నారు వంశీ. రైట్ స్వామి, మొత్తంగా కరీంనగర్ లో కొట్లాట జరుగుతోంది. అధినేత సైలెంట్ గా ఉంటున్నారు, కానీ నాయకులు కట్టు తప్పుతున్నారని చెప్పి బీఆర్ఎస్ లో కూడా ఒక చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే మాటల తూటాలు పేలటం వల్ల తెలంగాణలో ఏ విధమైన డ్యామేజ్ ఉంటుందో నాయకులు చూస్తున్నారు. ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చేయండి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. రైట్ స్వామి, మొత్తంగా కరీంనగర్ లో పార్టీల కొట్లాటను చూసాం. ఓవైపు కేసీఆర్ ఏమో మౌనం వహిస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో చూసాం, మాటల్లో తూటాలు పేలితే ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది చూసాం. ఒకవైపు ఇటు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా కేసీఆర్ మౌనాన్నే వహిస్తున్నారు అధికారం కోల్పోయినప్పటి నుంచి. కానీ ఈ నాయకులు కాస్త శృతిమించడం వల్ల కేసీఆర్ మౌనానికి భంగం కలుగుతుందా? అంటే కేసీఆర్ ఆశించిన ఫలితం రాకుండా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయా? కేసీఆర్ మౌనం వీడాలనే ఈ పార్టీలు ఈ విధంగా మాట్లాడుతుంటాలను పేలుస్తున్నాయా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది? అంటే మొన్న కరీంనగర్ వేదికగా పంట కొనుగోలు ఇష్యూలు కావచ్చు, మిగతా అంశాలపైన పర్యటిస్తున్న సందర్భంగా
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలను ఆయన మాట్లాడారు. ఇందులో ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బండి సంజయ్ పదే పదే రేవంత్ రెడ్డితో దోస్తాన్ చేస్తున్నారు, రాష్ట్రంలో ఏదైనా కీలక అంశం తెరపై తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నారు, వీరిద్దరు ఒకటే అని చెప్పేసి మాట్లాడే క్రమంలోనే బండి సంజయ్ పైన కొన్ని ఆయన ఆరోపణలు చేశారు. ఏవేక్విస్ భూమి సంబంధించిన విషయాలు కావచ్చు, కాందిశీకుల భూముల విషయాలు కావచ్చు, కొంత వీళ్ళు వాటిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడి ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అదే రోజు మాట్లాడినటువంటి బండి సంజయ్ కేటీఆర్ పైన అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. కేటీఆర్ సంబంధించిన వ్యక్తిగత అంశాలను స్పృశించారు. ఆయనకు సంబంధించి కేసీఆర్ కొడుకు అయితే నువ్వు ఇవి నిరూపించాలి, లేకపోతే నేను కరీంనగర్లో గడ్డ మీద అడుగు పెట్టని అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కి ఇటు బీజేపీకి మధ్యన ఒకవైపు ఒక బచ్చగడ్డు వేస్తే బగ్గుమనేలా రాజకీయం మారినట్టుగా మారుతుంది. కరీంనగర్లో మొదటి నుంచి కూడా ఇటు బండి సంజయ్ సంబంధించిన వర్గం కావచ్చు, బీఆర్ఎస్ వర్గం కావచ్చు, అనేక చోట్ల కూడా పదే పదే ఘర్షణ పడుతూ ఉన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఇటు పాడి కౌశిక్ రెడ్డి, ఇటు కరీంనగర్ లోకల్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ప్రభుత్వ ఏదైతే కార్యాలయం ఉందో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా బండి సంజయ్ని ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. ఇటు కేటీఆర్ ను ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా కేటీఆర్ ను సపోర్ట్ చేస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించడంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంగా బండి సంజయ్ సంబంధించినటువంటి ఆయన కూడా తంబాకు తింటాడు, తంబాకులో గంజాయి కలుపుకుంటాడని తింటాడని చెప్పి అన్నామా అని చెప్పేసి అనే పదే పదే చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ పట్ల బండి సంజయ్ వర్గీయులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్యాంప్ ఆఫీస్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఒకవైపు బండి సంజయ్ సంబంధించిన నివాసం ఉంటుంది, ఇటు గంగుల కమలాకర్ నివాసం ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలతో ఒక్కసారిగా తరలి వచ్చి ఆ ఒకవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడి చేయడం, ఇటు పాడి కౌశిక్ రెడ్డి వాహనాలు ధ్వంసం చేయడంతో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పరస్పరం దాడులు అనేది కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. దీంతో పార్టీ అధిష్టానం అంతా కూడా రంగంలో దిగి ఇలాంటి వాటిని తగ్గించుకోవాలి, ఒకవైపు దాడుల్ని ఖండిస్తున్నాము కానీ మా మీద ఇలాంటి ఎదురుదాడి మాటలు చేస్తే ఊరుకునేది లేదు. గతంతో పోలిస్తే ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతల మధ్య కూడా కొంత పరుష పదాలను ఉపయోగించి వ్యక్తిగతంగా తిట్టుకోవడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఈ కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, అనేక చోట్ల ఇప్పుడు బండి సంజయ్ సంబంధించినటువంటి ఆయన కుమారుని విషయం కూడా ఇప్పుడు ఒకవైపు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కేసులు కావచ్చు, తన కొడుకు సంబంధించిన విషయంలో హాని ట్రాప్ అయిన వాళ్ళు ఒకవైపు పోక్సో కేసు పెట్టాలని చెప్పేసి మరొక యువతి కంప్లైంట్ చేయడం కావచ్చు. ఇప్పుడు బండి సంజయ్ కేంద్రంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ కు తరలి వస్తున్న తరుణంలో ఆయనను టార్గెట్ చేశారనే చర్చ అంతా కూడా పార్టీలో జరుగుతూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఈ వారం ఎలక్షన్ హీట్ ఏ విధంగా కొనసాగింది, ఫలితాలతో ప్రభుత్వాలు మారిపోయాయి, కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఇక రేపో ఎల్లుండో విజయ్ కూడా తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది, అధికార మార్పిడి జరిగింది. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా రాజకీయ పార్టీలు చూశాయి. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సో మొత్తంగా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి నుండి రాష్ట్ర రాజకీయాల వరకు ప్రతి వీకెండ్ ఆ వారం ఏం జరిగింది, ఆ వీకెండ్ లో ఎటువంటి పరిణామాలు జరిగాయో మీకు అందించే ప్రయత్నం చేస్తుంది ఐ న్యూస్ విత్ వీకెండ్ స్పెషల్ తో. ఇది ఈ వారం వీకెండ్ స్పెషల్. స్టే ట్యూన్డ్.